హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తారా ఆనందంగా అంటే ఇక రోజు ఇక్కడికి వస్తావా బావా అని అంది. చందు ఒకసారి నక్షత్ర వైపు ఒక లుక్ ఇచ్చి తారాతో రోజు కాదు గాని అప్పుడప్పుడు వస్తాను తారా అని అన్నాడు. తార ఆనందంగా థ్యాంక్స్ బావా అంటుంది. చందు సైలెంట్ గా లోపలికొచ్చి కూర్చుంటాడు. తారా వచ్చి తన పక్కన కూర్చొని ఆ వారం స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్తూ ఉంటుంది. నక్షత్ర కిచెన్ లోకి వెళ్లి చందు కాఫీ కలిపి తీసుకుని వచ్చి చందుకి అందిస్తూ కాఫీ తీసుకో బావా అని అంది. చందు నాకేం అవసరం లేదు, మా ఇంట్లో కాఫీ పొడి ఉంది, నాకు పెట్టుకునే ఓపిక కూడా ఉంది అని తారా వైపు తిరుగుతాడు. నక్షత్ర నిజమే బావా, కానీ అక్కడ పెట్టడానికి నేను ఉండను కదా, నువ్వు నా చేతి కాఫీ తాగాలి అంటే ఇప్పుడే తాగగలవు, కాబట్టి తాగు అంది. చందు నాకొద్దు అన్నాడు. నక్షత్ర అదేం కుదరదు బావా, తాగు అని బలవంతంగా కాఫీ కప్ ని చందు చేతిలో పెడుతుంది. చందు తన వైపు కోపంగా చూస్తాడు. తారా తాగు బావా అంటుంది. చందు సైలెంట్ గా తాగుతాడు. నక్షత్ర బావా ఇంతకీ నా జాబ్ సంగతి ఏం ఆలోచించావు అని అంది. చందు కాఫీ తాగుతూ చెప్పాను కదా జాబ్ ఇవ్వను అని అన్నాడు. నక్షత్ర అంతేనా, నీ డెసిషన్ మారదా అని అంది. చందు మారదు నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర సరే అయితే అని తన ఫోన్ చేతిలోకి తీసుకొని ఏదో నొక్కుతూ ఉంటుంది. చందు తన వైపు అయోమయంగా చూస్తూ ఏం చేస్తున్నా నక్షత్ర అన్నాడు. నక్షత్ర ఏం లేదు బావా, నిన్ను జాబ్ అడిగితే ఇవ్వను అన్నావు కదా, అందుకే సూర్య అనే అతని కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. ఇంటర్వ్యూకి రేపు రమ్మన్నారు, వెళ్దామా వద్దా అని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఇప్పుడు వెళ్దామని ఫిక్స్ అయ్యాను అంది. చందు కోపంగా నక్షత్ర అది మా ఆపోనెంట్ కంపెనీ అని అన్నాడు. నక్షత్ర అయితే నాకేంటి, నువ్వు జాబ్ ఇవ్వను అన్నావు కదా, నేను ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అవ్వాలి కదా అని అంది. చందు అక్కడ మాత్రం జాయిన్ అవ్వకు, కావాలంటే నా ఫ్రెండ్ శ్యామ్ కంపెనీలోనే జాయిన్ అవ్వు. నక్షత్ర మూతి ముడుచుకొని అంతే తప్ప మీ కంపెనీలో మాత్రం జాబ్ ఇవ్వవు అంతేనా అంది. చందు ఎస్ నేను ఇవ్వను అని అన్నాడు. నక్షత్ర అయితే నేను సూర్య గారి కంపెనీలోనే జాయిన్ అయిపోతాను అంది. చందు కోపంగా అవ్వద్దు అంటున్నాను కదా, మళ్ళీ ఏంటి నువ్వు అని అన్నాడు. నక్షత్ర అయితే నీ కంపెనీలో నాకు జాబ్ ఇవ్వు అంది. చందు నో నక్షత్ర అని అంటాడు. చందు నో అన్నాడు. నక్షత్ర అయితే నేను ఆ కంపెనీలో జాయిన్ అయిపోతానులే అంది. చందు వద్దు అంటున్నాను కదా అని అన్నాడు. నక్షత్ర ఇది తూచు బాబా, నువ్వు జాబ్ ఇవ్వవు, వేరే చోట జాయిన్ కూడా అవ్వద్దు అని అంటున్నావు, ఇలా అయితే ఎలా, నాకు జాబ్ ఇస్తే ఇవ్వు, లేదంటే నేను పోయి సూర్య గారి కంపెనీలో అని తన మాట పూర్తి చేసేలోగా చందు సరే నా కంపెనీలోనే నేను జాబ్ ఇస్తాను, ఏడవకు అని అన్నాడు. నక్షత్ర నవ్వుకుంటూ అలా అయితే ఓకే బావా అంది. చందు సీరియస్ గా మొహం పక్కకు తిప్పుకుంటాడు. నక్షత్ర అయినా నీకు నా మీద కోపం ఎందుకు తగ్గట్లేదు అని అంది. చందు ఏం నీకు తెలీదా, మనిషికి ఓర్పు సహనం అనేది ఉంటుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు అవి నశించిపోతుంది. నీ విషయంలో కూడా జరిగింది ఇదే, నువ్వు ఎన్ని అంటున్నా ఓర్పుగా భరించాను, నీ మాటల వల్ల నా మనసు గాయపడింది అని నువ్వే ఎప్పటికైనా తెలుసుకుంటావు అని అనుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు నన్ను ఎంతలా అవమానించావు, అదేంటంటే పక్కింటి వాళ్ళు అది ఇది అని అంటున్నావు, నన్ను మీట్ అవ్వడానికి చాలా మంది ఆఫీస్ ముందు గంటల గంటలు వెయిట్ చేస్తారు, అలాంటిది నువ్వు నన్ను పని పాట లేని వాడిలా తీసి పడేశావు, అందుకే మీకు దగ్గరగా ఉండి నా విలువ తగ్గించుకోవడం కంటే దూరంగా ఉండి ఎంతో కొంత విలువ పెంచుకోవడం బెస్ట్ అని నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. నక్షత్ర బాధపడి మళ్ళీ తన పక్కన కూర్చుంటూ నిజమే బావా, నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో వారం రోజులు నువ్వు మా ఇంటికి రానప్పుడే నాకు అర్థమైంది, కానీ ఆ టైంలో ఫోన్ చేసి రమ్మని పిలిచినప్పుడు మేము ప్రాబ్లంలో ఉన్నాము అని అర్థం చేసుకుని వచ్చావు, అక్కడే నీ మంచితనం తెలుస్తుంది, ఇప్పటి వరకు కూడా మేం ప్రాబ్లంలో ఉండకూడదు అని వచ్చావు, అది అర్థం చేసుకోలేకపోవడం నా తెలివి తక్కువతనం, కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మేము నీ విలువను తగ్గించలేదు బావా, యు ఆర్ ద బెస్ట్ అంతే, మొన్న ఏదో ఫ్రస్ట్రేషన్ లో పిచ్చిగా మాట్లాడాను, కానీ ఆ తర్వాత నేను అన్న మాటలకి చాలా బాధపడ్డాను అంది. చందు ఎప్పుడు వారం రోజుల తర్వాతనా అని అన్నాడు. నక్షత్ర లేదు బావా, నేను నిన్ను తిట్టిన నెక్స్ట్ డే నుండి బాధపడ్డాను, కానీ నీతో ఎక్స్ప్రెస్ చేయలేదు, అంతేకాని కొన్ని రోజులకు బాధ ఎక్కువైంది, ఎలాగైనా సారీ చెప్పాలి అని ఆఫీస్కి వచ్చాను, నిన్ను మీట్ అవ్వలేకపోయాను అంది.
చందు సైలెంట్ గా ఉంటాడు. నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, మళ్ళీ చెప్తున్నాను బావా, ఐఆమ్ సారీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా ఎప్పుడూ అలా చేయను. సారీ. నీకు కావాలి అంటే నాకు పనిష్మెంట్ ఇవ్వు, కానీ అవాయిడ్ చేయకు. ఇంతకు ముందు నువ్వు ఇంటికి రాకపోతే తారానే బాధపడేది, కానీ ఇప్పుడు నేను కూడా బాధపడుతున్నాను అని అంది. ప్లీజ్ అర్థం చేసుకో అని అంది. చందుకి కోపమంతా పోయి నక్షత్ర వైపు తిరిగి తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటం చూసి తన చెంపల్ని చేతిలోకి తీసుకొని బొటనవేలుతో నక్షత్ర కళ్ళు తుడుస్తూ, సరేలే ఇంకా అదంతా వదిలే అని అన్నాడు. నక్షత్ర చందు వైపు చూసి, అంటే నా మీద కోపం తగ్గిపోయిందా బావా అని అంది. చందు చిన్నగా నవ్వుతూ అంటాడు. నక్షత్ర నిజంగానా అంది. చందు హా అన్నాడు. నక్షత్ర నవ్వుతూ హ్యాపీగా చందును హగ్ చేసుకుని థ్యాంక్స్ బావా అంటుంది. చందు తన చుట్టూ చేయి వేసి పట్టుకొని అంటాడు. అక్కడే ఉన్న తారా కూడా హ్యాపీగా నవ్వుతూ సూపర్ 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 అంటుంది. తన గొంతు విని వెంటనే ఇద్దరు దూరం జరిగి కూర్చుంటారు. నక్షత్ర కొంచెం ఇబ్బందిగా, అది స్టవ్ మీద ఏదో పెట్టినట్లున్నాను, చూసి వస్తా అంటూ చందు అవతలికి చూస్తూ అంటాడు. నక్షత్ర వెంటనే అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. తారా చందుతో, బావా నీకు అక్క మీద కోపంగా ఉంది కదా, ఇంకా అక్కను పెళ్లి చేసుకోవేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నీకు కోపం పోయింది కదా, మరి మీ పెళ్లి ఎప్పుడు అని అంది. చందు షాక్ అయ్యి మళ్ళీ తడబడుతూ, తారా ఇంక దాని గురించి వదిలేయి అని అన్నాడు. తారా అది కాదు బావా, మరి మీ పెళ్లి అంది. చందు చేసుకుంటాలే, నువ్వు సైలెంట్ గా ఉండు అన్నాడు. తారా నవ్వుతూ ఓకే ఓకే అని అంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి డిన్నర్ రెడీ అయిపోయింది, ఇద్దరు రండి అంది. చందు ఇప్పుడే కదా కాఫీ తాగింది, కాసేపు అయ్యాక తిందాంలే అంటాడు. నక్షత్ర ఓకే అన్నట్టు తలూపుతుంది. కాసేపటి తర్వాత ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. నక్షత్ర వచ్చి ఇద్దరికీ వడ్డిస్తుంది. తారా తినడం మొదలు పెడుతుంది. చందు నక్షత్ర వైపు చూసి, నువ్వు కూడా తిను నక్షత్ర అన్నాడు. నక్షత్ర నేను మళ్ళీ తింటాలే బావా, మీరు తినండి అంది. చందు అని తినడం మొదలు పెడతాడు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే చందు మనసులో ఏదో అనుకున్నా, ఈ నక్క కళ్ళ పిల్ల వంట బాగానే చేసింది అని అనుకుంటూ తింటూ ఉంటాడు. తారా తింటూ మధ్యలో, అక్క బావ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు, మరి మీ పెళ్లి ఎప్పుడు అంది. ఆ మాటకి చందు షాక్ అయ్యి తారా వైపు చూస్తాడు. నక్షత్ర చిన్నగా నవ్వుకొని వేరే కర్రీ తీసుకొని రావడానికి కిచెన్ లోకి వెళ్తుంది. చందు చిరుకోపంగా, ఏంటి తారా నువ్వు ఎందుకు అలా చెప్పావు అని అన్నాడు. తారా అక్క నవ్విందని ఫీల్ అవుతున్నావు బావా అంది. అది విని చందు మనసులో అసలు తను ఎందుకు నవ్వుకుంది, అందులో తను ఏదో జోక్కి నవ్వినట్లు లేదే, ఆ నవ్వు మరి ఎందుకు అలా నవ్వింది అని అనుకుంటూ ఉండగా నక్షత్ర ఇంకో కర్రీ తీసుకుని వచ్చి, బావా ఇది కూడా టేస్ట్ చేయని వడ్డిస్తుంది. ఇంకా చందు సైలెంట్ గా తినడం పూర్తయిన తర్వాత హ్యాండ్ వాష్ కి వెళ్తాడు. నక్షత్ర కూడా తన వెనకే వచ్చి తన హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నాప్కిన్ ఇస్తుంది. చందు హ్యాండ్స్ తుడుచుకొని నాప్కిన్ ని పక్కన పెట్టి, సరే ఇక నేను వెళ్తాను అన్నాడు. నక్షత్ర వెళ్తాను కాదు బావా, వెళ్ళొస్తాను అనాలి అని అంది. చందు సాగదీస్తూ వెళ్ళి వస్తాను అని అన్నాడు. నక్షత్ర నవ్వుకొని బాయ్ అంటుంది. చందు తారాకి బాయ్ చెప్పి బయటకు వచ్చి ఇంటికి బయలుదేరతాడు. తను వెళ్లిపోయిన తర్వాత ఫోన్ చూసుకున్న నక్షత్ర నైనా నుండి కాల్స్ వచ్చి ఉండటంతో తనకి కాల్ చేస్తుంది. తన ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న నైనా తను ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి, నక్షత్ర నక్షత్ర అని అంది. ఆ అక్క చెప్పు అని అంది. నైనా ఛాయా గురించి నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అంది. నక్షత్ర ఏంటి అక్క అని అంది. నైనా ఛాయా ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక చైన్ డిజైన్ ఫోటో పెట్టి ఎలా ఉంది అని అడిగింది. నేను బాగుంది అని చెప్పి ఇంతకి ఎవరికి అని అడిగితే తన బాయ్ ఫ్రెండ్కి అని చెప్పింది. నక్షత్రకి తన ఇంట్లో దొరికిన చైన్ గుర్తుకు వచ్చి, అవునా ఇంతకీ ఏ చైన్ అక్క అది అంది. నైనా ఆగు, ఇందాకే ఫోటోలో చూశాను, నీకు షేర్ చేస్తాను ఉండు అని ఆ చైన్ షేర్ చేస్తుంది. నక్షత్ర ఆ చైన్ ఫోటో వైపు చూసి తన దగ్గర ఉన్న చైన్ కూడా అదే ఉండటంతో ఆలోచనలో పడిపోతుంది. నైనా ఈ చైన్ ను తను ఎవరికి ఇచ్చింది అని తెలిస్తే తనని ఎవరు చంపారు అని క్లూ వచ్చినట్లే అని అంది. నక్షత్ర అలాగే అక్క అని ఫోన్ కట్ చేసి మనసులో ఈ చైన్ డాలర్ మీద సి అని లెటర్ ఉంది. సి అంటే తన బాయ్ ఫ్రెండ్ పేరులో ఫస్ట్ లెటర్, లేక తన పేరు ఛాయా కాబట్టి తన పేరులో ఫస్ట్ లెటరా తెలుసుకోవాలి. ముందుగా బావ ఆఫీసులో సి అనే లెటర్ తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకొని ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకెవరు అని ఆలోచించాలి అని అనుకుని లైట్స్ అన్ని ఆఫ్ చేసి
పడుకోవడానికి వెళ్తుంది. తార పడుకున్న కొంచెంసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. నక్షత్రకు మాత్రం నిద్ర పట్టదు. ఉన్నట్లుండి తనకి తార అక్క బావ నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడన్నది గుర్తుకు వచ్చి ఒక్కసారిగా తన చెంపలు ఎరుపెక్కాయి. చిన్నగా బ్లష్ అవుతూ మళ్ళీ వెంటనే ఏంటిది, అసలు ఏమవుతుంది నాకు, తను అలా అన్నాడు అని గుర్తుకు వస్తే ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకు అని అనుకుని టైం వేస్ట్ చూస్తూ బావా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామా అనుకుని మళ్ళీ వెంటనే అమ్మో ఎప్పుడూ లేనిది కొత్తగా ఎందుకు నాకు అతనికి ఫోన్ చెయ్యాలి అనిపిస్తుంది అనుకుని దుప్పటి నిండుగా కప్పుకొని కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళ ముందు చందు కోపంగా ముఖం పక్కకు తిప్పుకోవడం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకొని మనసులో కోపం కూడా ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకొని అప్పుడే తను అతన్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పడం గుర్తుకు వచ్చి మళ్ళీ బ్లష్ అవుతుంది. మళ్ళీ వెంటనే తేరుకొని ఏంటి నేను ఇలా నాలో నేను నవ్వుకుంటున్నానేంటి అని అనుకొని ఇంకేం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నక్షత్ర తారాన్ని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే చందు నుండి కాల్ రావడంతో నక్షత్ర ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు బావా అని అంది. చందు ఆఫీస్కి రెడీ అవుతున్నావా నక్షత్ర అన్నాడు. నక్షత్ర హా అంది. చందు నీకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ చెప్పాలి అని అన్నాడు. నక్షత్ర ఆశ్చర్యంగా ఏంటి బావా అది కొంపదీసి జాబ్ ఇవ్వను అంటున్నావా ఏంటి అని అంది. చందు కాదు నక్షత్ర అన్నాడు. చందు నీకు ఇప్పుడు ఇస్తుంది పార్ట్ టైం జాబ్ కాదు ఫుల్ టైం జాబ్ నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి అదేంటి బావా అని అంది. చందు మొన్న నా తల వాసింది అని నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి అందరికీ నువ్వు నా రిలేటివ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు నేను నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తే నీ మీద పార్షియాలిటీ చూపిస్తున్నాను అనుకుంటారు. అందుకే ఫుల్ టైం జాబ్ అండ్ టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. లేటుగా వస్తే అస్సలు ఒప్పుకోను అని అన్నాడు. నక్షత్ర అది సరే బావా మరి నా స్టడీస్ సంగతి ఏంటి అని అంది. చందు దట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు. నక్షత్ర షాక్ అవుతుంది. చందు అయినా ప్రిపరేషన్ హాలిడేస్ పెట్టుకుంటారు కదా, ఇది కూడా అంతే అనుకో, ఎగ్జామ్స్ వరకు అటెండ్ చెయ్యి అని అన్నాడు. నక్షత్ర మరి అటెండెన్స్ అంది. చందు ఇప్పటి వరకు వెళ్ళావు కదా కాలేజీకి, అదంతా ఏమైపోయింది అన్నాడు. నక్షత్ర నిజమే అనుకో కానీ మళ్ళీ అటెండెన్స్ తగ్గుతుందేమో అని అంది. చందు తగ్గితే అప్పుడు చూసుకుంటాలే అన్నాడు. నక్షత్ర సరే అని కాల్ కట్ చేసి తారాన్ని రెడీ చేసి రూమ్ లాక్ చేసి బయటకు వచ్చి తన స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి చేరుకునేసరికి ఆఫీస్లో అందరు సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నక్షత్ర ఒకసారి వెయిటింగ్ హాల్ దగ్గర ఉన్న ఫోటోలో ఛాయా ఫోటో వైపు చూసి లోపలికి వస్తుంది. తనకి ఎక్కడికి వెళ్లాలో ఏం అర్థం కాదు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నక్షత్ర వైపు చూస్తూ కొంచెం డౌట్ గా నక్షత్ర అని అంటాడు. నక్షత్ర అతని వైపు చూసి అవును అన్నట్టు తల ఊపి మీరు అని అంది. అతను చిన్నగా నవ్వి దిస్ ఈజ్ శ్యామ్, చందు ఫ్రెండ్ ని. చందు ఇప్పుడే నీ గురించి చెప్తున్నాడు నక్షత్ర అని అన్నాడు. ఓ అవునా అంది. శ్యామ్ ఒకసారి వెళ్ళి చందుని మీట్ అవ్వు, నీకు వర్క్ ఏం చెయ్యాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నక్షత్ర ఓకే అన్నట్లు తల ఊపి చందు క్యాబిన్ వైపుకు వెళ్తుంది. శ్యామ్ ఇంకక్కడి నుండి తన ఆఫీస్కి బయలుదేరతాడు. నక్షత్ర చందు క్యాబిన్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వస్తూ చందుని చూసి స్టన్ అయ్యి అలాగే నిలబడిపోయి ఉంటుంది. చందు బ్లాక్ కలర్ ప్యాంట్ వైట్ షర్ట్ మీద బ్లాక్ కలర్ బ్లేజర్ వేసి బటన్స్ పెట్టకుండా ఫ్రీగా వదిలేసి రెడ్ కలర్ టై వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒక పక్క ఫోన్లో మాట్లాడుతూ ఇంకో పక్క ల్యాప్టాప్ లో టైపింగ్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర రెప్పవాల్చకుండా అలానే చూస్తూ ఉంటుంది. చందు ఎవరో వచ్చినట్లుగా అనిపించి అటువైపు చూసి అక్కడ నక్షత్ర నిలబడి తన వైపు చూస్తూ ఉండటం చూసి ఫోన్ కట్ చేసి పక్కన పెడుతూ అక్కడే ఆగిపోయావేంటి నక్షత్ర, లోపలికి రా అన్నాడు. నక్షత్ర తేరుకొని కొంచెం ఇబ్బంది పడుతూ లోపలికి వచ్చి చందు ఎదురుగా నిలబడి గుడ్ మార్నింగ్ బావా అంటుంది. చందు ల్యాప్టాప్ లో టైప్ చేస్తూ గుడ్ మార్నింగ్ ఓకే బట్ బావా నాట్ ఓకే అని అన్నాడు. నక్షత్ర షాక్ అయి చూస్తుంది. చందు నువ్వు నన్ను ఆఫీస్ బయట మాత్రమే బావా అని పిలవాలి, లోపలికి అడుగుపెట్టిన తర్వాత అని తన మాట పూర్తి చేసేలోగా నక్షత్ర చందు అని పిలవనా అని అంది. చందు ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది అని అన్నాడు. నక్షత్ర మూతి ముడుచుకొని సరే ఏమని పిలవాలో చెప్పు అంది. చందు సార్ అని పిలవాలి అన్నాడు. నక్షత్ర తప్పదా అంది. చందు తన వైపు కోపంగా చూస్తాడు. నక్షత్ర ఓకే ఓకే సార్, అలానే పిలుస్తానులే సార్ అని అంది. చందు అని ముందు అసలు వర్క్ ఎలా చెయ్యాలి అని చూపిస్తాను, ఆ తర్వాత నువ్వు కంటిన్యూస్ గా చేసేయి అని అన్నాడు. నక్షత్ర ఓకే సార్ అంటుంది. చందు అతని పియ్య అయిన చైతన్యాన్ని పిలిపించి
చైతన్య ఒక హాఫ్ ఎన్ అవర్ రూమ్ లోకి ఎవరిని పంపకు అని అంటాడు. చైతన్య ఓకే అని క్యాబిన్ నుండి బయటకు వస్తాడు. చందు లేచి నక్షత్రాన్ని తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోమని చెప్తాడు. నక్షత్ర కూర్చున్న తర్వాత చందు తన ముందు ఉన్న ల్యాప్టాప్ నక్షత్ర ముందుకు తిప్పి అక్కడి నుండి నక్షత్ర వెనక్కి వచ్చి నిలబడి ముందుకు వంగి ల్యాప్టాప్ లో టైప్ చేస్తూ వర్క్ ఎలా చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు. నక్షత్ర జుట్టు గాలికి ఎగురుతూ చందు ముఖం మీద పడుతూ ఉండటంతో చందుకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిస్టర్బ్ గా అనిపించి తన కుర్రలని చేత్తో ఇంకో వైపు భుజం ముందుకు వేసి ఇంకొంచెం ముందుకు వచ్చి చెప్తూ ఉంటాడు. చందు తన పాడికి తాను చెప్తూ ఉంటాడు. తను ముందుకు వంగి ఉండడం వల్ల తన చెంప నక్షత్ర చెంపకు టచ్ అవుతూ ఉంటుంది. చందు అదేం పట్టించుకోకుండా చెబుతూ ఉంటాడు. కానీ నక్షత్రకి మాత్రం చాలా అలజడిగా అనిపిస్తుంది. చందు ఊపిరి స్పర్శ తన అదరాలకు తగులుతూ తనకి ఇంకా అలజడిని పెంచుతూ ఉంటుంది. చందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో డౌట్ గా నక్షత్ర వైపు తిరిగి అర్థమవుతుందా అని అన్నాడు. నక్షత్ర ఉలిక్కిపడి అడ్డంగా నిలువుగా రెండూ కలిపి తల ఊపుతూ ఉంటుంది. చందు కొంచెం సీరియస్ గా అర్థమవుతుందా లేదా అని అన్నాడు. నక్షత్ర ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. చందు అది చెప్పొచ్చు కదా అని మళ్ళీ తమ వైపు విచిత్రంగా చూసి ఇంత ఏసీలో కూడా నీకు చెమట పడుతుంది ఏంటి అన్నాడు. నక్షత్ర తన నుదుటి మీద చిన్నగా టచ్ చేసి కొంచెం కంగారుగా అవును ఎందుకని అంది. చందు నేను నిన్ను అడుగుతుంటే నువ్వు రిటర్న్ నన్నే అడుగుతున్నావా ఏంటి నక్షత్ర అన్నాడు. నక్షత్ర అవును ఎందుకు అడుగుతున్నాను అంది. చందు షాక్ అయ్యి ఒంట్లో బాలేదా ఏంటి నీకు అంటూ తన చెంప మీద చెయ్యి పెడతాడు. ఫీవర్ గా ఏమైనా ఉందేమో అని డౌట్ వచ్చి నక్షత్ర ఉలిక్కి పడుతుంది. చందు వెంటనే చెయ్యి వెనక్కి తీసి ఎందుకలా ఉలిక్కి పడ్డావు అన్నాడు. నక్షత్ర ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. చందు ఒక విచిత్రమైన లుక్ ఇచ్చి సరే మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా విను అన్నాడు. నక్షత్ర ఓకే అన్నట్లు తల ఊపి మళ్ళీ వెంటనే చిన్నగా ఒక చిన్న డౌట్ సార్ అంది. చందు ఏంటి అని అన్నాడు. నక్షత్ర అందరికీ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తావా బావా అని అంది. చందు అర్థం కాక ఇలానే అంటే అన్నాడు. నక్షత్ర అంటే డోర్ క్లోజ్ చేసి పిఏ చేత ఎవరిని లోపల పంపొద్దు అని చెప్పి ఇలా అంటుంది. చందుకి అప్పటికి తను ఏమంటుందో సరిగ్గా అర్థం కాదు. చందు నార్మల్ గా అయితే నేను ఎవ్వరికీ ఎక్స్ప్లెయిన్ చేయను, కొత్త వాళ్ళకి గైడ్ చేయడానికి ఆఫీసులో కొందరు ఉన్నారు, కానీ నువ్వు ఇంకా ఎంబీఏ ఫినిష్ చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పేది నీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, అందుకే నేను చెప్తున్నానన్నాడు. నక్షత్ర ఏం సమాధానం ఇవ్వకుండా అలానే అని చందు వైపు చూస్తూ ఉంటుంది. చందు ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నావు అని అన్నాడు. నక్షత్ర ఏం లేదు బావా అంది. చందు బావ కాదు సార్ అను అన్నాడు. నక్షత్ర హా అదే సార్ అని అంది. చందు సరే చెప్తున్నాను విను అని మళ్ళీ ముందుకు వంగుతాడు. నక్షత్ర సైలెంట్ గా ల్యాప్టాప్ వైపు చూస్తుంటుంది. చందు మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. నక్షత్ర ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ తనకి చందు అంత దగ్గరగా ఉంటే అసలు కాన్సన్ట్రేషన్ నిలబడదు. అందులోకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కదులుతున్నప్పుడు తన చేతులు టచ్ అవుతూ ఫేస్ కి దగ్గరగా ఉండటం వల్ల తన చెంపలకి తగులుతూ తనకి చాలా డిస్టర్బ్ గా అనిపిస్తుంది. చందు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని అనుకున్నదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అలానే నక్షత్ర వైపు తిరిగి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నక్షత్ర అన్నాడు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. చందు లేచి సరిగ్గా నిలబడి సరే ముందు ట్రయల్ కి ఒక ఫైల్ చెయ్యి, మిస్టేక్స్ ఏమీ లేకపోతే ఆ తర్వాత మిగతావి చేస్తూ గాని అన్నాడు. నక్షత్ర ఓకే అన్నట్లు తల ఊపుతుంది. చందు ఇంకో విషయం, నథింగ్ పర్సనల్, ఇక్కడ నువ్వు ఒక ఎంప్లాయీవి, నేను నీ బాస్ని, అంతకు మించి మన మధ్య ఆఫీస్ లో రిలేషన్ ఏమీ లేదు, అండర్స్టాండ్ అని అన్నాడు. నక్షత్ర ఓకే సార్ అని. చందు అండ్ ఇంట్లో విషయాలు ఏవి ఇక్కడ ఎవరితో డిస్కస్ చేయకూడదు, ముఖ్యంగా నాకు సంబంధించిన విషయాలు, ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, నువ్వు కూడా అన్నిటినీ ఫాలో అవ్వాలి అని అన్నాడు. నక్షత్ర ఓకే అన్నట్టు తల ఊపుతుంది. చందు ఇంకా ఎవరితో కూడా ఎక్కువ మాటలు పెట్టుకోకు, సైలెంట్ గా నీ పన్ను చూసుకుంటూ ఉండాలి అని అన్నాడు. నక్షత్ర ఏంటిది ఆఫీసా లేక జైలా, మరి ఇన్ని కండిషన్స్ ఏంటి అని అంది. చందు ఉంటాయి, అలా ఉంటేనే అందరూ చెప్పినట్లు వింటారు అని అన్నాడు. నక్షత్ర ఓకే సార్ అంటుంది. చందు తన కర్చీఫ్ తీసి ముందుకు వచ్చి తన నుదుటి మీద పట్టిన చెమటను చిన్నగా తుడిచి ఇలా సెంట్రల్ ఏసీలో కూడా నీకు ఇంత చెమట ఎందుకు పడుతుంది నాకు అర్థం కావట్లేదు అన్నాడు. చందు అలా దగ్గరికి వచ్చి తుడుస్తూ ఉండటంతో నక్షత్రకి మళ్ళీ అలజడి మొదలయ్యి చిన్నగా ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఇలానే ఉండేటట్లు ఉంటుంది. చందు అర్థం కాక ఏంటి అని అన్నాడు. ఏం లేదు సార్ అంది.
చందు సరే అని కర్చీఫ్ పక్కన పెట్టి ముందుకు వచ్చి కర్టెన్ ఓపెన్ చేసి అక్కడ ఎదురుగా ఉన్న ఒక ప్లేస్ వైపు చూపిస్తూ, అదే నీ ప్లేస్. నీకు ఇవ్వాల్సిన ఫైల్స్ కూడా రోజు మార్నింగ్ అక్కడే రెడీగా ఉంటాయి. అండ్ నీ ప్లేస్ కి రైట్ సైడ్ ఒక అమ్మాయి ఉంది కదా, తన పేరు రీతు. అండ్ నీ లెఫ్ట్ సైడ్ ఉన్న అతని పేరు చరణ్. నీకు ఏమైనా డౌట్ వస్తే అడగాలి అనుకుంటే రీతుని అడుగు, లేదంటే నన్ను వచ్చి అడుగు. ఆ చరణ్ని మాత్రం అడగకు అన్నాడు. నక్షత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు సార్ అంది. చందు అతనిది ఫ్లర్టింగ్ పర్సనాలిటీ. అమ్మాయితో ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు కొంచెం అతనికి దూరంగా ఉండటమే నీకు బెస్ట్. ఇంకా ప్రెసెంట్ ఆ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి నీకు ఇస్తున్నాను. త్వరలో నీ ప్లేస్ మార్చేస్తాను అని అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి మళ్ళీ వెంటనే ఓకే సార్ అని అంటుంది. చందు నౌ గో టు యువర్ ప్లేస్ అన్నాడు. నక్షత్ర ఓకే అన్నట్లు తల ఊపి బయటకు వచ్చేస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.